హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 13 వాట్ ఈస్ డేటా మోడల్. డేటా మోడల్ అంటే డేటా సోర్స్కి మనం యూజ్ చేసుకొని ఒక మోడల్ని మనం క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు ఇమేజ్ చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది డేటా మోడల్ అంటే. సో సింపుల్ ఇమేజ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ డేటా మోడల్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి, మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ డేటా సోర్స్ అయినా తీసుకోండి, అది షేర్ పాయింట్ అయినా డేటావర్స్ అయినా ఏదైనా కానీ. షేర్ పాయింట్ అయితే లిస్టులు ఉంటాయి, అదే డేటావర్స్ అయితే టేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి ఒక రిలేషన్షిప్ ఇస్తాం, 1 to 1 అని, 1 to many అని, many to 1 అని, ఇలాగా. సో ఇప్పుడు ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి, ఆ టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి, ఇలా మల్టిపుల్ టేబుల్స్కి ఉండే రిలేషన్షిప్స్, ఇంకా ఏ టేబుల్లో టేబుల్ నేమ్ ఏంటి, ఆ టేబుల్ యొక్క డేటా అంటే ఇప్పుడు కాలమ్స్ ఏమేమి ఉండాలి, ఇంకా డేటా టైప్స్. ఇప్పుడు కస్టమర్ టేబుల్ అనుకోండి, సో ఆ కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి అనేది ఒక నెంబర్ డేటా టైపు, అలాగే నేమ్ అనేది టెక్స్ట్ డేటా టైప్. ఇలాగా మనకి డిఫరెంట్ టేబుల్స్కి డిఫరెంట్ డేటా టైప్స్, ఇంకా డిఫరెంట్ కాలమ్స్, ఇలాంటివన్నీ మనకు ఉంటాయి కదా. సో మనకి ఫస్ట్ క్లయింట్ మనం ప్రొవైడ్ చేసేదే డేటా మోడల్. సో డేటా మోడల్ అనే ఒక ఆ డయాగ్రామ్ని చూసుకొని మనమైతే దానికి కావాల్సిన టేబుల్స్, రిలేషన్షిప్స్, ఇంకా కాలమ్స్, డేటా టైప్స్ అన్నిటినీ మనమైతే క్రియేట్ చేయాలి. సో దీన్నే మనం డేటా మోడల్ అంటాం. సో డేటా మోడల్ని యూజ్ చేసుకొని మనం ఒక అప్లికేషన్కి కావాల్సిన ప్రతి ఒక్కటి మనం ఆ డేటా సోర్సెస్ అన్నిటిని మనం క్రియేట్ చేసి రెడీగా పెట్టుకుంటాం, ఎందుకంటే యాప్కి మనకి ఈజీగా ఉంటుంది. సో ప్రీవియస్ యూస్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు చూడండి, అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి.